లోపల నుంచి అయితే పోతారు కానీ పైన రమూల్ స్ట్రైప్స్ 3 స్టేజెస్ లో కావాలి సార్. ఓకేనా? రడ్స్ కూడా కావాలి సార్. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ నివారణ కోసం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ R&B, పంచాయతీరాజ్, తర్వాత పోలీస్, రెవెన్యూ మరియు RTA, కన్సర్న్ రోడ్ అథారిటీస్, NH అథారిటీస్ అందరూ కలిసి ఒక బస్సు యాత్రలో వెళ్ళి యాక్సిడెంట్ పోయినర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిలోనూ అక్కడ వెళ్ళి అక్కడికక్కడే పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి, టెంపరీ మెజర్స్ ఏం కావాలి ఐడెంటిఫై చేయడం, వాటి మీద ఫర్దర్ యాక్షన్ టైం బౌండ్ మేనర్లో ఒక 50 డేస్లో వీటి మీద టెంపరీ మెజర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా ఒకవైపు ఇమీడియట్ రోడ్ ఇంజనీరింగ్ మెజర్స్ తీసుకుంటూ మరోవైపు అందరికీ కూడా అవగాహన కల్పించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, రోడ్డు నియమాలు పాటించాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కంప్లీట్ చేయాలి, పర్మనెంట్ మెజర్స్ కూడా రాబోయే రోజుల్లో తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ అన్నీ ఐడెంటిఫై చేసి మళ్ళీ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ శ్రీశైలంలో పెట్టుకొని వీటిని కంప్లీట్గా ఒక ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లాలో యాక్సిడెంట్స్ని కంప్లీట్గా జీరో టాలరెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్స్ నివారణ అవగాహన మరియు రోడ్ యాక్సిడెంట్ యాక్షన్ ప్లాన్ రెండు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అత్యధిక శాతం మనకు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అన్నింటినీ కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి అనాలిసిస్ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక 48 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించడం జరిగింది. ఎక్కువ శాతం మరణాలు, నాన్ ఫ్యాటాలిటీస్ కూడా ఈ 48 బ్లాక్ స్పాట్స్ జరుగుతుండడం గమనించాము. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి ట్రాఫిక్, పోలీస్, రెవెన్యూ, R&B, నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఒక 2 ప్రత్యేక బస్సులు పెట్టడం జరిగింది. మార్నింగ్ 6 గంటల నుంచి ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్ అందరం కూడా, నేను, SP గారు, మిగతా అందరం కూడా కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా సందర్శించి అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరీ మెజర్స్ ఏంటి, పర్మనెంట్ మెజర్స్ ఏంటి అనేది గుర్తించి వాటిని కన్సాలిడేట్ చేసి వచ్చే వారం రోజుల్లో వాటిని ఫైనలైజ్ చేసి నెక్స్ట్ 50 డేస్లో వాటన్నిటిని కూడా టెంపరీ మెజర్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా